హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇవాళ పిల్లల స్నాక్స్ కోసం అని చెప్పి నేను ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. బయట కొనుక్కున్న వాటికంటే ఇలా మనం ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ లడ్డు కోసం డేట్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఎండు కొబ్బరి తురిమి పక్కన పెట్టేసుకున్నాను అండ్ అలాగే బాదము, పిస్తా, జీడిపప్పు ఈ మూడింటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డేట్స్లలో చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, వాటన్నింటినీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక చిన్న గ్లాస్ నెయ్యి తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పంకిన్ సీడ్స్ అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఎండు కొబ్బరి, గసగసాలు వీటన్నింటినీ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డేట్స్ని మనం గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ డేట్స్ని కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి చిన్న గ్లాస్ వరకు నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా ఇక్కడ నేను బాదం పప్పులు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే బాదం పప్పులు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టుద్ది కాబట్టి ఫస్ట్ వాటిని వేసేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. స్మెల్ అయితే ఇలా చేస్తుంటే స్మెల్ భలే వస్తుంది నాకైతే కనుక, అంటే అరోమా సూపర్ ఉంది అనమాట. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులు ఫ్రై చేసిన తర్వాత చేసి పెట్టుకున్న పిస్తా గింజలు అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ అలాగే ఎండు ద్రాక్ష వీటన్నింటినీ వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి అండ్ అలాగే గసగసాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కన్నా ముందే కన్నా వేస్తే మాడిపోతాయి అన్నమాట, ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ రెండింటిని లాస్ట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసిన ఈ గిన్నెను పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో గిన్నె తీసేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ వేసి కొద్దిగా అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లలోకి వేసేసి బాగా కలపాలన్నమాట. ఇక్కడొక్కటే కొద్దిగా టైం ఎక్కువ పట్టుద్ది అంతే. అసలు మనం ముందు పిస్తా గింజలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి ఇక్కడ కొంచెం టైం పట్టుద్ది. మొత్తం ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా లడ్డూలాగా చేసేసుకొని డైలీ ఒకటి తినడమే. చూడండి, ఇక్కడ నేను ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను కానీ ఇవి ఒక 4-5 డేస్లో అయిపోతాయి. ఎందుకంటే మా ఇంట్లో 5 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కటి తింటారు, 2 తింటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.